హాయ్ అండి. శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఈ వీడియోలో ఒక చిన్న ప్రాణిని చూస్తున్నారు మీరు. ఈ ఒక అందమైన చిన్న ప్రాణి చెట్ల మీద నివాసం ఉంటుంది. ఇది పిల్లల్ని కని పెంచుతుంది. ఉడతకు పురాణ సంబంధం కూడా ఉందని ప్రజల్లో నమ్మకం ఉంది. శ్రీరామచంద్రుడు శ్రీలంకకు వెళ్ళడానికి వారధి కడుతుంటే ఈ ఉడత నీళ్లలో మునిగి పక్కనే ఉన్న ఇసుకలో దొర్లి తన శరీరానికి అంటుకున్న ఇసుకను రాముడు కడుగుతున్న వారధిపై విదిలించిందిట. అది చేసిన ఆ చిన్న సహాయానికి శ్రీరాముడు మెచ్చి దాని వీపు మీద ప్రేమతో నిమిరాడట. ఇకే దాని వీపు మీద 3 సారలుంటాయి. ఎవరైనా చిన్న సాయం చేస్తే ఉడతా భక్తి అని మెచ్చుకుంటారు కదా. ఉడత అనేది చెట్ల మీద నివసించే చురుకైన మరియు అందమైన చిన్న క్షీరదం. ఎక్కువగా పండ్లు, గింజలు మరియు కీటకాలని తింటుంది. భారతీయ సంస్కృతిలో రామాయణంలో రాముడికి వారధి నిర్మాణంలో సహాయం చేసిన భక్తులుగా వీటికి ఒక ప్రత్యేకమైన స్థానం అయితే ఉంది. ఉడతలు శాకాహారులండి. ఎక్కువగా పండ్లు, కాయలు, గింజలు తింటే కొన్ని జాతి పక్షి గుడ్లను కూడా ఆహారంగా తీసుకుంటాయి. ముందు దంతాలు జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి కాబట్టి గట్టి కాయలను కొరకడం వల్ల అవి అరిగిపోకుండా సరితూగుతూ ఉంటాయి. విశ్వాసాల ప్రకారం ఇంట్లోకి ఉడత రావడం మంచి శకునంగా భావిస్తారు. చిన్నదైన చేతనైన సహాయం చేయటాన్ని ఉడతా భక్తి అని పిలుస్తారు. రామాయణం కాలంలో రాముడికి ఉడత చేసిన సహాయాన్ని గుర్తు చేస్తూ ఈ నానుడి వాడుకలోకి వచ్చింది. చూశారు కదా, ఈ గార్డెన్లో ఈ చిన్న ప్రాణులు ఇటు అటు తిరుగుతూ ఎంత ఆహ్లాదాన్ని పంచుతున్నాయో. దాని వీపు మీద ఉన్న 3 చారలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. అందమైన చురుకైన ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు మీ పార్థ.